మనలో ఒకరు అబద్ధం చెప్తున్నారు. నేనేమీ చేయలేదు, నమ్మండి. మాయమైన ఫోన్ కాల్ సీజన్ 1 ఎపిసోడ్ 1. హాసిని, ప్రణీత, రాజు ముగ్గురు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. ఒక వీకెండ్లో నగరానికి దూరంగా ఉన్న పాత గెస్ట్ హౌస్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించారు. సాయంత్రం అక్కడికి చేరుకున్న తర్వాత అంతా ప్రశాంతంగానే అనిపించింది. కానీ గెస్ట్ హౌస్ యజమాని వెళ్లే ముందు ఒక మాట చెప్పాడు. రాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా తలుపు తట్టినా తెరవకండి. ఆ మాట విని ముగ్గురూ నవ్వుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హాసిని ఫోన్కు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. మీ ముగ్గురిలో ఒకరు నిజాన్ని దాచుతున్నారు. ఉదయం అయ్యేలోపు నిజం బయటపడుతుంది అని చెప్పగానే కాల్ కట్ అయింది. హాసిని వెంటనే ఆ విషయాన్ని ప్రణీత, రాజుకు చెప్పింది. ముగ్గురి ముఖాల్లో భయం మొదలైంది. అంతలోనే ఇంటి మొత్తం లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. బయట భారీ ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. అప్పుడే టక్ 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 ఎవరో ప్రధాన తలుపును నెమ్మదిగా తట్టడం ప్రారంభించారు. ముగ్గురూ ఒకరినొకరు భయంతో చూసుకున్నారు. తలుపు బయట నిజంగా ఎవరు ఉన్నారు? కొనసాగుతుంది. సీజన్ 1 ఎపిసోడ్ 2 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1 ఎపిసోడ్ 2. తలుపు తట్టే శబ్దం మరింత గట్టిగా వినిపించింది. టక్ టక్ టక్. రాజు ధైర్యం చేసి కిటికీలోంచి బయట చూశాడు. కాని బయట ఎవరూ కనిపించలేదు. వర్షం మాత్రం కుండపోతగా కురుస్తోంది. అప్పుడే హాసిని ఫోన్కు మరోసారి అదే తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. పై అంతస్తులోని పాత గదికి వెళ్ళండి. నిజం అక్కడే ఉంది. ముగ్గురూ టార్చ్ తీసుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కారు. పై అంతస్తులో ఉన్న చివరి గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. రాజు నెమ్మదిగా తలుపు తెరిచాడు. లోపల దుమ్ముతో కప్పబడి ఉన్న ఒక పాత టేబుల్ కనిపించింది. దానిపై ఒక డైరీ, ఒక పాత ఫోటో ఉన్నాయి. ఆ ఫోటోను చూసిన వెంటనే హాసిని ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆమె చిన్నప్పటినుంచి కనిపించకుండా పోయిన అన్నయ్య. అంతలోనే వెనుక నుంచి తలుపు ఒక్కసారిగా బలంగా మూసుకుపోయింది. ముగ్గురూ గదిలోనే చిక్కుకుపోయారు. కొనసాగుతుంది. సీజన్ 1 ఎపిసోడ్ 3. మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1 ఎపిసోడ్ 3. తలుపు బలంగా మూసుకుపోవడంతో హాసిని, ప్రణీత, రాజు ముగ్గురూ భయంతో నిలిచిపోయారు. రాజు తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అది కదల్లేదు. అప్పుడే టేబుల్పై ఉన్న పాత డైరీ స్వయంగా తెరుచుకుంది. మొదటి పేజీలో ఇలా రాసి ఉంది. ఈ గెస్ట్ హౌస్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం బయటపడే వరకు ఎవరూ ఇక్కడి నుంచి వెళ్లలేరు. హాసిని చేతులు వణికాయి. ఫోటోను మరోసారి జాగ్రత్తగా చూసింది. ఫోటో వెనుక ఒక తేదీ, ఒక చిరునామా రాసి ఉన్నాయి. ప్రణీత ఆ డైరీ చివరి పేజీని తిప్పింది. అక్కడ 3 పేర్లు కనిపించాయి. హాసిని, ప్రణీత, రాజు. వారి పేర్ల కింద ఎర్రటి ఇంకుతో ఒక్క మాట మాత్రమే ఉంది. తదుపరి లక్ష్యాలు. అంతలో గదిలోని అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ పగిలిన అద్దంలో ఒక నల్లని ఆకారం నిలబడి వారిని చూస్తోంది. కొనసాగుతుంది. సీజన్ 1 ఎపిసోడ్ 4. మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1 ఎపిసోడ్ 4. అద్దం పగిలిన శబ్దంతో హాసిని, ప్రణీత, రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. కానీ ఆ నల్లని ఆకారం క్షణాల్లో మాయమైంది. అంతలో హాసిని ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి స్క్రీన్పై నంబర్ లేదు. కేవలం ఒక సందేశం మాత్రమే కనిపించింది. బేస్మెంట్కు రండి. నిజం అక్కడ మీకోసం ఎదురుచూస్తోంది. ముగ్గురూ ధైర్యం చేసి కింద ఉన్న బేస్మెంట్కు వెళ్లారు. తలుపు తెరిచిన వెంటనే చల్లని గాలి వారిని తాకింది. టార్చ్ వెలుగులో పాత పెట్టెల మధ్య ఒక ఇనుప లాకర్ కనిపించింది. రాజు లాకర్ తెరవగానే అందులో ఒక వీడియో కెమెరా, కొన్ని ఫైళ్లు ఉన్నాయి.
కెమెరాలో ఉన్న వీడియోను ప్లే చేయగా 10 సంవత్సరాల క్రితం ఇదే గెస్ట్ హౌస్లో జరిగిన ఒక రహస్య సమావేశం కనిపించింది. ఆ వీడియోలో ఉన్న వారిలో ఒకరి ముఖం స్పష్టంగా కనిపించింది. అది రాజు తండ్రి. రాజు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. అప్పుడే బేస్మెంట్ తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. చీకటిలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నిజం తెలుసుకోవాలంటే ముందుగా మీలో ద్రోహి ఎవరో కనిపెట్టండి. కొనసాగుతుంది. సీజన్ 1 ఎపిసోడ్ 5 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1 ఎపిసోడ్ 5 బేస్మెంట్లో వినిపించిన ఆ గంభీరమైన స్వరం తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. రాజు చేతిలో ఉన్న కెమెరాను మళ్లీ ఆన్ చేశాడు. వీడియో చివరి భాగంలో ఒక వ్యక్తి తన ముఖాన్ని నల్లని మాస్క్తో దాచుకుని ఇలా చెప్పాడు. ఈ నిజాన్ని తెలుసుకునే రోజు వస్తే ముగ్గురిలో ఒకరు మమ్మల్ని మోసం చేసిన వ్యక్తి వారసుడు. ఈ మాటలు విన్న వెంటనే హాసిని, ప్రణీత ఇద్దరూ రాజువైపు అనుమానంగా చూశారు. రాజు కోపంగా, నాకు ఈ విషయానికి గురించి ఏమీ తెలియదు. మా నాన్న ఎప్పుడూ ఇలాంటి విషయానికి చెప్పలేదు అన్నాడు. అంతలో లాకర్లో మరో చిన్న కవర్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో 3 పాత ఫోటోలు ఉన్నాయి. మొదటి ఫోటోలో చిన్నప్పటి హాసిని, రెండో ఫోటోలో చిన్నప్పటి ప్రణీత, మూడో ఫోటోలో చిన్నప్పటి రాజు. 3 ఫోటోల వెనుక ఒకే వాక్యం రాసి ఉంది. మీ ముగ్గురి జీవితాలు ఒకే రహస్యంతో ముడిపడి ఉన్నాయి. అప్పుడే పై అంతస్తు నుంచి పెద్ద పేలుడులాంటి శబ్దం వినిపించింది. ముగ్గురూ భయంతో మెట్లు ఎక్కుతూ పైకి పరుగెత్తారు. వాళ్లు చూసిన దృశ్యం వారి జీవితాలను పూర్తిగా మార్చబోతోంది. కొనసాగుతుంది. సీజన్ 1 ఎపిసోడ్ 6 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1 ఎపిసోడ్ 6 ముగ్గురూ పై అంతస్తుకు చేరుకునేసరికి అక్కడి గోడలో ఒక పెద్ద రహస్య ద్వారం తెరుచుకుని కనిపించింది. లోపలికి వెళ్ళగా అది సాధారణ గది కాదు. కంప్యూటర్లు, మానిటర్లు, పాత ఫైళ్లతో నిండిన ఒక రహస్య నియంత్రణ గది. ఒక పెద్ద స్క్రీన్ ఒక్కసారిగా వెలిగింది. అందులో మాస్క్ ధరించిన వ్యక్తి కనిపించాడు. హాసిని, ప్రణీత, రాజు, మీరు ఇక్కడికి రావడం యాదృచ్ఛికం కాదు. 10 సంవత్సరాలుగా మీకోసం ఈ క్షణం ఎదురుచూస్తున్నాను అని చెప్పి అతను ఒక బటన్ నొక్కాడు. గదిలోని గోడలు నెమ్మదిగా కదలడం ప్రారంభించాయి. ఒక రహస్య సొరంగం తెరుచుకుంది. సొరంగం చివర ఒక ఇనుప పెట్టె కనిపించింది. హాసిని ఆ పెట్టెను తెరిచింది. అందులో 3 జనన ధృవీకరణ పత్రాలు, ఒక పాత లేఖ ఉన్నాయి. ఆ లేఖలో ఇలా రాసి ఉంది. మీ ముగ్గురూ ఒకే ప్రమాదం నుంచి చిన్నప్పుడే రక్షించబడ్డారు. కానీ ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. అంతలో సొరంగం చివర నుంచి నెమ్మదిగా అడుగుల శబ్దం వినిపించింది. చీకటిలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని ముఖాన్ని చూసిన వెంటనే హాసిని ఆశ్చర్యంతో అరిచింది. అన్నయ్యా, నువ్వా? కొనసాగుతుంది. సీజన్ 1 ఎపిసోడ్ 7 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1 ఎపిసోడ్ 7 తిరిగి వచ్చిన అన్నయ్య. చీకటిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని చూసిన హాసిని కళ్లలో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, ఆర్యన్ అని పిలుస్తూ అతని వైపు పరుగెత్తింది. కాని ఆర్యన్ ఆమెను ఆపుతూ, దగ్గరకు రావద్దు. ఇంకా ప్రమాదం ముగియలేదు అన్నాడు. ప్రణీత, రాజు ఆశ్చర్యంగా అతనివైపు చూశారు. ఆర్యన్ నెమ్మదిగా నిజం చెప్పడం ప్రారంభించాడు. 10 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కాదు. అది ముందే పన్నిన కుట్ర. ఆ కుట్రలో చాలామంది ఉన్నారు. నేను బతికి బయటపడ్డాను. కాని నిజం బయటపెట్టేందుకు ఇన్ని సంవత్సరాలు దాక్కోవాల్సి వచ్చింది. అతను ఒక పెన్డ్రైవ్ను రాజు చేతిలో పెట్టాడు. ఈ పెన్డ్రైవ్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. కాని జాగ్రత్త, మిమ్మల్ని వెంబడిస్తున్న వ్యక్తి ఇప్పటికే ఈ గెస్ట్ హౌస్లోకి వచ్చేశాడు. అంతలోనే గది మొత్తం చీకటిగా మారిపోయింది. ఢాం! తుపాకీ శబ్దం వినిపించింది.
లైట్లు మళ్లీ వెలిగేసరికి ఆర్యన్ నేలపై రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. హాసిని గట్టిగా ఏడుస్తూ అతని దగ్గరకు పరుగెత్తింది. అదే సమయంలో గోడపై ఎర్రటి అక్షరాలతో ఒక సందేశం కనిపించింది. ఇది మొదటిది మాత్రమే. అసలు ఆట ఇప్పుడు ప్రారంభమైంది. మాస్క్ ధరించిన వ్యక్తి రహస్య మార్గం ద్వారా తప్పించుకున్నాడు. హాసిని, ప్రణీత, రాజు ఇప్పుడు అతన్ని పట్టమాయమైన ఫోన్ కాల్. సీజన్ 1, ఎపిసోడ్ 8. హాసిని ఎదురుగా నిలబడ్డ వ్యక్తి నిజంగానే ఆమె అన్నయ్య ఆదిత్య. కాని అతని ముఖంలో ఆనందం లేదు. తీవ్రమైన ఆందోళన కనిపించింది. హాసిని, వెంటనే నా వెంటరా, మనకు సమయం చాలా తక్కువ అని ఆదిత్య చెప్పాడు. రాజు అడిగాడు, ఇన్నేళ్లు ఎక్కడ ఉన్నావు? ఈ గెస్ట్ హౌస్లో ఏమి జరుగుతోంది? ఆదిత్య లోతుగా ఊపిరి పీల్చుకుని చెప్పడం ప్రారంభించాడు. 10 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కాదు. అది ఒక కుట్ర. మీ ముగ్గురి కుటుంబాలు ఒక రహస్య పరిశోధనలో భాగమయ్యాయి. ఆ పరిశోధనకు సంబంధించిన ఆధారాలను దాచడానికి చాలామందిని మాయం చేశారు. అంతలో కంప్యూటర్ స్క్రీన్లన్నీ ఒక్కసారిగా వెలిగిపోయాయి. అందులో ఒకే సందేశం కనిపించింది, టార్గెట్స్ లొకేటెడ్. కొన్ని సెకన్లలోనే గెస్ట్ హౌస్ మొత్తం అలారం మోగింది. ఎర్రటి హెచ్చరిక లైట్లు వెలిగాయి. ఆదిత్య గట్టిగా అన్నాడు, వాళ్ళు మనల్ని కనుక్కొన్నారు. వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. ముగ్గురూ అతని వెంట రహస్య సొరంగంలో పరుగెత్తడం ప్రారంభించారు. అయితే సొరంగం చివర ఒక నల్ల కారు వారి కోసం ఎదురుచూస్తోంది. ఆ కారులో నుంచి 4 మాస్క్ ధరించిన వ్యక్తులు దిగారు. వారి నాయకుడు తన మాస్క్ తీసేశాడు. అతని ముఖాన్ని చూసి రాజు ఒక్కసారిగా షాకయ్యాడు. నాన్న. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 9. మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1, ఎపిసోడ్ 9. చివరి ఆధారం. హాసిని గుర్తుపట్టిన ఆ ఉంగరం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇది మా నాన్నకు అత్యంత సన్నిహితుడైన విక్రమ్ అంకుల్ది అని హాసిని చెప్పింది. రాజు వెంటనే పెన్డ్రైవ్లోని మిగతా ఫైళ్లను తెరిచాడు. వాటిలో ఒక రహస్య గోదాం చిరునామా కనిపించింది. ముగ్గురూ వెంటనే అక్కడికి వెళ్లారు. గోదాం లోపల పాత కంప్యూటర్లు, ఫైళ్లు, సీసీటీవీ రికార్డులు ఉన్నాయి. ఒక పెద్ద సేఫ్ కూడా కనిపించింది. ప్రణీత సేఫ్ను తెరిచింది. అందులో ఒక ఫైల్, ఒక పాత ఫోటో ఉన్నాయి. ఆ ఫోటోలో హాసిని కుటుంబం, రాజు కుటుంబం, ప్రణీత కుటుంబం కలిసి నవ్వుతూ ఉన్నారు. ఫైల్లో మాత్రం భయంకరమైన నిజం ఉంది. ముగ్గురి తల్లిదండ్రులు ఒక అవినీతి నెట్వర్క్ను బయటపెట్టేందుకు కలిసి పనిచేశారు. అదే కారణంగా వారిని లక్ష్యంగా చేసుకుని కుట్ర జరిగింది. అంతలో గోదాం తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. స్పీకర్లో ఒక స్వరం వినిపించింది, చాలా బాగా చేశారు. మీరు నిజానికి చేరుకున్నారు. కానీ ఇక్కడి నుంచి సజీవంగా బయటకు వెళ్లలేరు. అప్పుడే గదిలో టైమర్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలు. ఉదయం 10కు 1 నిమిషం. ఉదయం 10కు 2 నిమిషాలు. ముగ్గురూ ఒకరినొకరు చూసుకున్నారు. వారి దగ్గర ఇప్పుడు కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది. కొనసాగుతుంది. సీజన్ 1, ఫైనల్ ఎపిసోడ్. మాయమైన ఫోన్ కాల్. సీజన్ 1, ఫైనల్ ఎపిసోడ్. నిజం వెలుగులోకి. గోదాంలో టైమర్ వేగంగా నడుస్తోంది. తెల్లవారుజాము 5 గంటలు. తెల్లవారుజాము 5కు 1 నిమిషం. హాసిని, ప్రణీత, రాజు ముగ్గురు బయటకు వెళ్లే మార్గం కోసం వెతకసాగారు. అంతలో హాసిని గోడ వెనుక దాచిన ఒక రహస్య స్విచ్ను గుర్తించింది. స్విచ్ నొక్కగానే మరో గది తెరుచుకుంది. ఆ గదిలో విక్రమ్ నిలబడి ఉన్నాడు. ఇంతవరకు వస్తారని ఊహించలేదు అని అతను నవ్వాడు. రాజు వెంటనే పెన్డ్రైవ్లోని ఆధారాలను పోలీసులకు ఆన్లైన్లో పంపించాడు. విక్రమ్ కోపంతో తుపాకీ తీసి వారిపై గురిపెట్టాడు. అప్పుడే ఆర్యన్, గాయాలతో ఉన్నప్పటికీ, అక్కడికి చేరుకుని విక్రమ్ను అడ్డుకున్నాడు. తుపాకీ నేలపై పడిపోయింది.
కొన్ని క్షణాల్లోనే పోలీసులు గోదాంలోకి చేరుకుని విక్రమ్ను, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. టైమర్ను కూడా చివరి క్షణంలో నిర్వీర్యం చేశారు. కొన్ని రోజుల తర్వాత పోలీసుల దర్యాప్తులో 10 సంవత్సరాల క్రితం జరిగిన కుట్ర మొత్తం బయటపడింది. నిర్దోషుల పేర్లు శుభ్రపడ్డాయి. నిజాన్ని దాచిన వారందరికీ శిక్ష పడింది. హాసిని తన అన్నయ్య ఆర్యన్తో మళ్లీ కలిసింది. ప్రణీత, రాజు కూడా ఈ ప్రమాదకర ప్రయాణం తర్వాత మరింత బలమైన స్నేహితులయ్యారు. హాసిని ఆ చివరి ఫోన్ను చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నంబర్ ఇక ఎప్పటికీ మోగలేదు. ఇదే మాయమైన ఫోన్ కాల్ సీజన్ 1 ముగింపు. ధన్యవాదాలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ కూడా నొక్కండి.